ప్రతి అమ్మాయి ఇంటికి మహాలక్ష్మి. ఆమె భవిష్యత్ సురక్షితం చేయటం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. కానీ నిజమేంటంటే సేవింగ్స్ మాత్రమే సరిపోవు. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. మొదటి స్టెప్ సుకన్య సమృద్ధి యోజన. 10 ఏళ్లలోపు అమ్మాయిల కోసం సంవత్సరానికి రూ. 250 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 8%. ఇది విద్య మరియు పెళ్లి కోసం సూపర్ ఫండ్. నెక్స్ట్, గోల్ ప్లానింగ్. మీరు ముందుగా చేయాల్సింది ఫ్యూచర్ ఖర్చులను అంచనా వేయటం. ఇన్ఫ్లేషన్ 6-8%గా అనుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి. నెక్స్ట్, సిప్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్. మీ యొక్క సంపద పెరగాలంటే సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. లార్జ్, మిడ్, స్మాల్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పెద్ద సంపదగా మారే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్ మరియు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్. ఎన్పిఎస్ వాస్యలలో చిన్న వయసులో పెట్టుబడి పెడితే 18 ఏళ్లకి మంచి ఫండ్ అవుతుంది. మీ అమ్మాయి హైయర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. మీ యొక్క పెట్టుబడుల్లో 10-15% గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టండి. ఇది మార్కెట్ రిస్క్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లేషన్ నుంచి కూడా కాపాడుతుంది. మీ ఆదాయానికి 10-12 రెట్లు సరిపడా లైఫ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. అలాగే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. 6-12 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ని ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. పెట్టుబడులు మధ్యలో తీసుకోకండి. ప్రతి సంవత్సరం రివ్యూ చేయండి. మీకు సరైన డిసిప్లిన్ ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. గుర్తుంచుకోండి, మీ యొక్క నిర్ణయాలే మీ అమ్మాయి యొక్క భవిష్యత్తు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.